మమ్మీ టైం 9 అవుతుంది. గీత చూస్తున్నాం. వర్షం కాలేదా? వర్షం వచ్చింది కదా. మనం ఎందుకు అంత సీరియస్ పెడితే ఇవ్వదక్క ముఖమా? నాకేం తెలిసేమండి. మరి పైప్ వేసినావా మళ్ళీ నువ్వు? ఎందుకు నీళ్ళు సరిపోలేవా వర్షంవి? సరిపోలేదు. తిక్కనా. ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఏం చేస్తావో బాటిల్లో పోసుకొని తాగు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. వర్షం నీరు న్యాచురల్గా. ఎంది నాకు అర్థం అవుతలే మీరు ఏమంటారు. ఏ కాలు తడుస్తుంది, కాలు తడుస్తుంది తమ్ముడికరా. ఎందుకు మమ్మ అట్లా చేస్తున్నావు? ఏమంటుండే ఇంకా కాదు మమ్మీ. వాడు ఏమంటున్నాడు తెలుసా అప్పటి నుంచి? నువ్వు అంట వానికి మాత్రమే మమ్మీ అంట, నా మమ్మీ అంటుండు. ఫస్ట్ అంటే వాడే పుట్టిందంట, నేను పుట్టలేనంట చెప్తున్నాడు పెద్ద. కాదు నాది ఫస్ట్, నాకు మమ్మీ అయిన తర్వాతనే నీకన్నా అయ్యింది. కాదు నీకు లాస్ట్. దాని నిలబడకు. మనకి ఏమవసరమే అది ఇంట్లోకి రాకుండా. అరే ఇంట్లోకి రారా, ఇంట్లోకి రా. అవును వాడు ఎంతసేపు అంటాడు మమ్మీ ఇంకా దాంతోటి. ఇంకా చాలు, పెద్ద ఏమొస్తున్నాయని వానికి నీళ్ళు. ఏం లాగుతున్నావురా నీళ్ళు? నువ్వు లాగినవన్నీ తీసినవన్నీ మళ్ళీ ఆడికే వస్తున్నాయి. పెద్ద తీసినావు. బ్రేక్ఫాస్ట్ ఏందే? ఇంకా గిన్నెలు దోమలేవా? తోము లైట్ అయ్యి నీతోటి బుషదాకా పెట్టుకుంటావు. సో ఫ్రెండ్స్, ఈ లైట్ అయితే పోయింది. అది పోయి కూడా చాలా రోజులు అయితే అయ్యింది, కాకపోతే చేపియలే. ఎందుకంటే సో ఫస్ట్ అయితే ఈ లైట్ పోయింది, సెకండ్ నిన్నమోన మళ్ళీ ఈ లైట్ కూడా పోయింది. సో ఈ లైట్ పోయిన తర్వాత మా డాడీ ఇంకా ఇది పెట్టిండు బల్బు. సో ఈ లైట్లను అయితే చేపించుకోవాలి. సో మా మమ్మీ ఇంకా చపాతీ వేస్తుంది అయితే అన్నది. సో చూడాలి మరి ఏం చేస్తుంది అనేది. గిన్నెలు అయితే ఎట్లున్నాయో అట్లే ఉంది. సో పొద్దున్న నుంచి అయితే వర్షం వచ్చింది. మా మమ్మీ కన్ఫ్యూజన్ ఉండే బయటికి పోవాలా ఫస్ట్ లేకపోతే ఇంట్లో గిన్నెలు తోమాలా అన్నట్టు. సో అందుకే లేట్ అయ్యింది. అండ్ కొంచెం పని కూడా ఉండే చాలా. సో కొన్ని పేపర్స్ వెతకడం అయితే అందుకని చెప్పి మా మమ్మీ అయితే ఉంటే ఫాస్ట్గానే అయితే చేయలేదు. సో చేసేసే మమ్మీ నాకైతే చాలా ఆకలి అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఖచ్చితంగా ఛానల్ని కూడా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో కొంచెం స్ట్రక్ అవుతుంది ఎందుకంటే తినలేను, ఎందుకంటే ఆకలి అవుతుంది. సో ఇంకా మా మమ్మీ కూడా ఇంకా చేయలేదు, అందుకే చెప్పి ఇప్పుడు చేసుకొని అయితే తినాలి. తొందరగా నీకోసం చెయ్యి. ఇక నీకోసం అని చెప్పి నేను కూడా తినకుండా ఆగిన, నన్ను ఒకటేసారి చేసుకొని తిందామని చెప్పి. నీ చపాతీలు అయిపోయినాయా? సో ఫ్రెండ్స్, చపాతీలు అయితే అయినాయి. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి తింటాం, ఎందుకంటే ఎప్పుడు మా మమ్మీ చేసేసి ఉంటే మేము తింటుంటుంటాం. కాకపోతే అప్పుడప్పుడు అందరం ఒకటేసారి తిందామని అయితే ఆగుతాం అనమాట, ఫాస్ట్ చేయడానికి. ఒకవేళ టైం చాలా అయితే తొందర చేసేయడానికే ఇద్దరం కలిసి అయితే చేసుకుంటాము. మా మమ్మీ చపాతీ చేస్తుంటే నేను కాల్చుకుంటాను. ఎప్పుడైతే మా మమ్మీ ఒకదే చేస్తుంటుంది. సో ఈరోజు అయితే నేనైతే కాల్చున్నాను, మా మమ్మీ అయితే చపాతీ చేస్తుంది. అండ్ చపాతీలు కూడా అయినాయి. ఇప్పుడైతే మేము అందరం కూర్చొని తింటాం. ఆల్రెడీ మా తమ్ముడు అయితే తినేస్తున్నాడు మా కోసం ఆగకుండా, మనకు ఆకలి అవుతుందని చెప్పి. చెయ్యి కడుకో, ఇంకా ఏం చూస్తున్నావు? సో ఫ్రెండ్స్, మేమైతే ఒకటి ఆర్డర్ అయితే చేసినాము. సో అది ఏంటిదంటే ఇట్లా స్మెల్ వచ్చేది అయితే ఆర్డర్ చేసినాము, చూసినా కదా. సో ఇదైతే ఇట్లా ఉంటది, పైన ఇట్లా అంటే లైట్ కూడా వస్తుంది, ప్లస్ ఇట్లా మనం దీనికి అయితే పెట్టాలి. ఆల్ అవుట్ టైప్ ఉంటది, కాకపోతే మంచి వాసన అయితే వస్తుంది. సో వాసన ఎట్లా వస్తుంది అనేది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో నాకు తెలిసి చాలా మందికి అయితే తెలిసి ఉంటది, కొంతమందికి అయితే తెలియదు కదా. అందుకని చెప్పి మంచిగా ఇల్లంతా బాగా
వాసన రావాలంటే ఇది పెట్టుకుంటే చాలు, చాలా బాగుంటది. సో అది ఎట్లనో కూడా చూపిస్తాను. అండ్ ఇది కరెంట్ స్విచ్ బోర్డ్ అయితే పెట్టాలి. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి మీకు కూడా ఎట్లా అనేది. సో మనం స్విచ్ బోర్డ్ అయితే ఇట్లా పెట్టేసేయాలి. కాకపోతే మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాతనైతే ఇట్లా ముట్టుకోకూడదు అనమాట, కాలుతుంది. సో ఆ తర్వాత మీ దగ్గర కర్పూరం ఉంటే ఫ్రెండ్స్, చూసినా కదా ఇదైతే బయట నార్మల్ గా షాప్స్ లో దొరుకుతుంది కదా కర్పూరము, ఇది అండ్ ఇది కూడా కర్పూరమే. ఇది పచ్చ కర్పూరం అంటే ఏందో మరి మా మమ్మీ అయితే అన్నది. సో ఇది ఉంటది, చూస్తున్నారు కదా ఇట్లా పెద్ద పెద్దగా పీసెస్. ఫ్రెండ్స్ ఇది అయితే పచ్చ కర్పూరము. సో ఇది చిన్నది అంటే నార్మల్ గా బయట దొరుకుతుంది కదా అది. సో ఇది అయితే చాలా వాసన వస్తుంది, దీనికి అయితే చాలా పవర్ ఉంది. సో ఇది కూడా బాగానే ఉంటది, కాకపోతే మరీ అంత మంచిగా అయితే రాదనమాట. సో జస్ట్ ఇట్లా కర్పూరం వేసేయాలి. కర్పూరం వేసిన తర్వాత ఇట్లా ఆన్ చేయాలి. ఇట్లా ఆన్ చేసిన తర్వాత కొంచెం సేపు అయినాక లైట్ అయితే వస్తుంది అనమాట. అండ్ కర్పూరం కూడా కొంచెం కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి. నేను కూడా చూడలేదు అది ఎట్లా అవుతుంది అనేది. లైట్ అయితే కూడా వచ్చేసింది, చూడండి ఎట్లా లిక్విడ్ లాగా అవుతుందో అనేది అయితే నేను కూడా చూడలేదు. సో మా డాడీ అయితే సాయంత్రం నుంచి అయితే వేస్తూనే ఉన్నాడు. సో స్మెల్ అదంతానైతే బాగా బాగా అంటే మా డాడీకి అయితే చాలా నచ్చేసింది. ఇంకొకటి కూడా ఆర్డర్ చేద్దాం హాల్ రూమ్ లో పెట్టడానికి అని చెప్పి కూడా అన్నాడు. మా మమ్మీ కూడా ఈయనే ఉంది. సో మా మమ్మీ కూడా అది లిక్విడ్ లాగా అవుతుంది అని కూడా చూడలేదు. సో అందుకని అని చెప్పి అందరం అయితే ఈయనే ఉన్నాము. ఎందుకంటే మేము అది తీసుకొచ్చినప్పుడు అయితే కొంచెం పని మీదనైతే ఉంటుంది, అందుకని చెప్పి చూడలేదు. ఫ్రెండ్స్ చీకటి అయినప్పుడు అయితే లైట్ అయితే ఇంతగానం వస్తుంది, వెళ్తురు. సో మనకి ఇది కొంచెం బెడ్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో అదైతే ఇంకా కరగడం అయితే స్టార్ట్ కాలేదు. నేను మళ్ళీ ఇంకా కొంచెం అయితే వేసినాను అనమాట కర్పూరం. సో ఫ్రెండ్స్ ఇదైతే మనం ఆన్ అయితే వేసినాం కదా. సో కొంచెం పొగలు అయితే వస్తున్నాయి, మీకు కనిపిస్తుండొచ్చు నాకు తెలిసి. సో చూడండి ఇక్కడ 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 చూస్తున్నారు కదా పొగలు అయితే ఎట్లా వస్తున్నాయో. సో చాలా పొగనైతే వస్తుంది. రూమ్ అంతానైతే మంచి కర్పూరం వాసనతో అయితే వస్తుంది, చాలా సేపు కూడా వస్తుంది అది కూడా వాసన స్మెల్ అనేది. సో ఒకసారి అయితే పొగలు అనేది చూడండి, కర్పూరం కరిగి అయితే పొగలు అయితే వస్తాయి. సో ఇప్పుడు మన కర్పూరము చూస్తున్నారు కదా అసలు ఎంత మంచి పొగ అయితే వస్తుందో, ఇదంతా మీరు చూడొచ్చు. సో చాలా బాగుంది. అండ్ కర్పూరం చూసిండ్రు కదా ఎట్లా అయిందో, అసలు మొత్తం సైడ్కి మొత్తం కర్పూరం కర్పూరం అయితే అయ్యింది. అండ్ కర్పూరం మిల్ట్ కాలేదు, నేను కరిగిపోతుందేమో అనుకున్నాను, కాకపోతే అదంతా పొగలాగానైతే వస్తుంది. చూసినారు కదా ఎంత బాగుందో. అండ్ మీరు చూడండి ఇక్కడ అసలు చెమ్కి చెమ్కి లాగానైతే వస్తుంది మొత్తం పొగలు. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే. అండ్ మీరు కూడా చూసేసిండ్రు కదా, అదైతే ప్రోడక్ట్ చాలా బాగుంది. సో తెన్వల్ వారు ఉంటారు కాబట్టి నేను చాలా క్లారిటీగా అయితే చెప్పినాను అనమాట. సో మీరు కూడా బాగుంటుంది, మీరు కూడా అయితే ఆర్డర్ చేసుకోండి. అండ్ వాసన మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. ముందే నాకు కర్పూరం వాసన అంటే చాలా ఇష్టము, దాని వాసన పిలుస్తుంటే తినేయాలని అయితే అనిపిస్తుంది. సో నాకు ఏది స్మెల్ పిలిచినైతే తినాలని అయితే అనిపిస్తుంటుంది, కాకపోతే తినలేం కాబట్టి తినలేను. ఒకవేళ తినే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా తినొచ్చు నేను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ చేసేసుకోండి. అండ్ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమంది వీడియోని అయితే చూసిండ్రో అంతమంది లైక్ అయితే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇదైతే టార్గెట్ అని చెప్పి పెడుతున్నాను. సో మీరు ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. రోజుకి ఇది ఫ్రెండ్స్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటికి బాయ్.